హాయ్ అండి, రెడీమేడ్గా తెప్పించుకుంటాం కదా బ్లౌజులు. ఆ బ్లౌజులు మనం ఎలా స్టిచ్ చేసుకోవాలి ఏంటంటే నేను ఈరోజు చూపిస్తున్నాను. ఇది మగ్గం బ్లౌజ్ హ్యాండ్స్ అనమాట. ఇది బ్యాక్ పార్ట్, వీటిని సైడ్కి పెట్టేసుకుంటాను. ఇప్పుడు హ్యాండ్ అనేది లైనింగ్ కట్ చేసుకుంటాను. ఫస్ట్ లైనింగ్ అనేది కట్ చేసుకున్న తర్వాత మనం ఎలా లైనింగ్ కట్ చేసుకొని చూపిస్తాను. ఒక 1/2 ఇంచ్ ఉంచేయండి. ఖర్చులకు ఉండాలి కాబట్టి 1/2 ఇంచ్ ఖచ్చితంగా తీసుకోండి. లేదంటే ఖచ్చితంగా చూస్తున్నారా, దాని చేతి పొడవు ఎంత ఉందో అంతే పెట్టుకోండి. కింద 1/2 ఇంచ్, పైన 1/2 ఇంచ్ పెట్టుకోండి. ఖర్చులకు వెళ్ళిపోతాయి. మనం హ్యాండ్ ఎంత ఉందో అంతే తీసుకోవాలి, లేదంటే వర్క్ మధ్యలో కట్ అయిపోతుంది. సో దానికోసం అని చెప్పేసి మీరు ఎంత లెంత్ 10 ఉంటుందండి. మగ్గం హ్యాండ్స్ అయితే ఖచ్చితంగా 9 కానీ 10 కానీ ఉంటుంది. మీరు ఆ 9, 10 తీసుకోవాలి. నేనైతే ఇక్కడ ఖర్చుకు తీసేసుకున్నాను. 1/2 ఇంచ్ ఖర్చులు తీసేసుకున్నాను కాబట్టి ఇక హ్యాండ్ అనేది కట్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. ఇది మెయిన్ హ్యాండ్ అనమాట. చూస్తున్నారు కదా. ఎవరికైనా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. ఇది వచ్చేసి చంక దింపు కాబట్టి 3 పెట్టుకోవాలండి. చంకకి మాత్రం 3 పెట్టుకోవాలి. దింపు పైనుంచి కిందకి 3 పెట్టుకొని క్రాస్ ఇచ్చేస్తే సరిపోతుంది. చెప్పాను కదా, నేనైతే చేత్తోనే గీసేస్తాను. నేను మీకు ఎవరికైనా రాకపోతే టేప్ కానీ స్కేల్ కానీ యూజ్ చేసుకోండి. అలా యూజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే త్వరగా అయిపోతుంది అనమాట. సో కింద చంక డౌన్కి వచ్చి ఒక 1/2 ఇంచ్ పెట్టండి. 1/2 ఇంచ్ పెడితే సరిపోతుంది. ఇక్కడ చేతి రౌండ్ వచ్చేసి 7 తీసుకుంటే 7.5 తీసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే ఖర్చులు పెట్టేసుకున్నాను. దీనికైతే ఇంకా శంఖ రౌండ్ వచ్చేసి 9. పెద్దవాళ్ళ జాకెట్ ఎప్పుడు కూడాను 36 దాటిందంటే మాత్రం 40 వరకు 9 వస్తుందండి. ఇదిగోండి, ఆ సైడ్న ముక్క ఖర్చు ఖచ్చితంగా అతుక్కోవాల్సిన పని అయితే ఉంది. ఇప్పుడు నేను కట్ చేసుకుంటాను. కట్ చేసుకొని మీకు చూపిస్తాను. ఇలా కట్ చేసుకొని వచ్చేయండి. కట్ చేసుకొని 2 భాగాల కింద తీసేసుకోండి. ఫస్ట్ చేతిని ఎప్పుడు కూడాను తక్కువే కట్ చేయకద్దు. అవసరమైతే ఖర్చు కూడా ఉంచేసుకోండి. నేను ఖర్చు కూడా తీయట్లేదు, అసలు అవసరం లేదు. కుట్టినప్పుడు తీసుకోవచ్చు. చాలా ఈజీ అండి. ఒకసారి 1-2 సార్లు ట్రై చేస్తే బ్లౌజ్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను వచ్చేసి అది ఫ్రంట్ లోతు తీస్తున్నాను. 1/2 ఇంచ్ మాత్రం నేను పెట్టుకున్నాను అనమాట. 1/2 ఇంచ్ పెట్టుకుంటేనే చాలా నీట్గా వస్తుంది. పైన 2 టక్కులు ఇచ్చేయాలన్నమాట. ఇంకా సెంటర్ అని తెలుస్తుంది కదా. ఇక్కడ మళ్ళీ ఇది రైట్ సైడ్ చమకల దగ్గర అని చెప్పి లోతు తీసిన దగ్గర కూడాను చిన్న కట్స్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఇక్కడ నేను లోతు అది ఏం తీయట్లేదు. ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి ఏదైతే మనకు మగ్గం బ్లౌజ్ ఉందో అది సెంటర్ పెట్టుకోండి. 2 చేతులు కరెక్ట్గా సెంటర్ దగ్గర పెట్టుకోండి. మడతలు వేసుకోండి. చక్కగా 4 మడతలు వస్తాయండి. వేసేసుకున్న తర్వాత నీట్గా సర్దేసుకోండి. అంతా సర్దేసుకుంటే చక్కగా మనం ఏదైతే బ్లౌజు లైనింగ్ కట్ చేసాం కదా, హ్యాండ్ లైనింగ్ అయితే కట్ చేసాం కదా, ఆ లైనింగ్ హ్యాండ్ అనేది పైన పెట్టేసుకున్నారంటే మనకు కరెక్ట్గా బ్లౌజ్ అనేది కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది. ఎక్కడ చమకల దగ్గర ముడతలు లేకుండా, ఎక్కడ లూజ్ లేకుండా కరెక్ట్ కొలత అయితే వస్తుందండి. ఇదిగోండి, చేతిని ఇలా కట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ఇది వచ్చేసి మనకి ఎక్స్ట్రా పీస్ పడుతుంది కదా, దానికోసం